ఇది ఒక పాఠశాల, కానీ పిల్లలకు విద్యాలయం కాదు. వర్షపు నీటితో నిండిపోయిన బాధాలయం. 44వ జాతీయ రహదారిపై నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. నార్సింగి ప్రాథమిక పాఠశాలలో వర్షం పడితే గదులన్నీ జలమయం. నీళ్లంతా నీరే. కూర్చోవడానికి చోటు ఉండదు. నిలబడే పాఠాలు వినాల్సిన దుస్థితి. వర్షం కాస్త ఎక్కువైతే ఈ రోజు బడిలేదు అంటూ పిల్లలను ఇంటికి పంపిస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటూ వారి పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచిస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నాయని తెలియజేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా ముందుకు వెళ్తోంది. కానీ నార్సింగి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఇబ్బందులను చూసి పాఠశాల నూతన భవనం నిర్మించాలని కోరుకుంటున్నారు. చిన్నారుల కన్నీళ్లను చూసైనా అధికారులు స్పందిస్తారా? ఈ శిథిల భవనానికి విముక్తి కల్పించి సురక్షితమైన కొత్త పాఠశాల భవనం నిర్మిస్తారా? లేక ఈ చిన్నారుల భవిష్యత్తు ఇలాగే వర్షంలోనే తడుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల నేను హెడ్ మాస్టర్ను. అయితే మా పరిస్థితి ఎట్లుందంటే మాకు స్కూల్ బిల్డింగ్ లేదు, డిస్మెంటల్ తీసేసిండ్రు. ఉర్దూ మీడియంలో మేము రన్ చేస్తున్నాము. కానీ ఇంత ఘోరంగా ఉన్నది, పిల్లలు కూర్చోలేకుండా మా పరిస్థితి ఉంది. 130 మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉన్నారు, కానీ అకామిడేషన్ మాకు మంచిగా లేదు. అందులో మళ్ళీ వర్షం పడితే మాత్రం మాకు కూర్చోలేదు. చూడండి వాతావరణం ఎట్లు సహకరించట్లేదు మాకు. మొత్తం వాటరు, పిల్లలు కూర్చోలేరు. కానీ మేము ఎట్లా పాటలు చెప్పాలి? ఈ వర్షంలో అయినా పాటలు చెప్తున్నాం పిల్లలకి. కానీ కనీసం ఇట్లా ఈ రకంగా ఉండదు కాబట్టి కొంచెము సహకరించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.